వెల్కమ్ టు ది పాయింట్. దేశంలో గత ఏడాది కంటే ఎక్కువ వేడితో అత్యంత వేడి సంవత్సరంగా 2024 ఉండబోతోంది. ఈ ఏడాది ఎండలు మండుతాయని, అత్యంత వేడి సంవత్సరమని ఐఎండీ పేర్కొంది. దేశంలో ఈ ఏడాది ఎండాకాలం సాధారణం కంటే చూసుకుంటే అధికంగా వేడిగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. మన దేశంలో చాలా ప్రాంతాల్లో జూన్ వరకు చూసుకుంటే సాధారణ ఉష్ణోగ్రతల కంటే కూడా ఎక్కువగా నమోదవుతాయని తెలిపింది. సో అత్యంత వేడి సంవత్సరంగా పేర్కొంది. దేశంలో గడిచిన వేసవికాలంతో పోల్చుకుంటే గనక ఈసారి తీవ్ర స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. 2023 కంటే 2024 అధ్వాన్నమైన వేడి తరంగాలను చూసే అవకాశం ఉందని కూడా అంతర్జాతీయంగా కూడా అనేక నివేదికలు వెల్లడించడంతో ఇలాంటి హెచ్చరికలు జారీ చేసినట్లుగా ఐఎండీ వర్గాలు చెబుతున్నాయి. సో ఏప్రిల్ నుంచి జూన్ వరకు భారతదేశంలో చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కూడా ఎక్కువగా నమోదవుతాయని ప్రపంచ వాతావరణ సంస్థ కూడా హెచ్చరించిన విషయాన్ని ఐఎండీ గుర్తు చేసింది. ఏషియా, భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ హీట్ రికార్డ్స్ తర్వాత ఈ ఏడాది అత్యధిక వేడిని నమోదు చేయొచ్చని వాతావరణ శాఖ వెల్లడించింది. లాస్ట్ ఇయర్తో చూసుకుంటే ఎక్కువ వేడితో రికార్డుల్లో అత్యంత వేడి సంవత్సరంగా 2024 నమోదవుతుంది అని వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తోంది. సో ఏప్రిల్ నుంచి జూన్ వరకు సీజన్లో ఈశాన్య, వాయువ్య భారతదేశంలో కొన్ని ప్రాంతాలు మినహాయిస్తే చాలా ప్రాంతాల్లో కూడా అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంటుంది. ఏప్రిల్ నెలలో దేశంలోని చాలా ప్రాంతాల్లో సాధారణం కంటే కూడా ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయువ్య, ఈశాన్య భారతంలో 1-2 చోట్ల మినహా దేశంలో అన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఉష్ణోగ్రతలే నమోదవుతాయని చెప్పింది. ఇక వేడిగాలులు కూడా వీచే అవకాశం ఉన్నట్టుగా హెచ్చరిస్తోంది. దేశం మొత్తం మీద చూసుకుంటే కనుక సగటు వర్షపాతం కూడా సాధారణం కంటే ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. తూర్పు, పశ్చిమ తీరాలు, అలాగే తూర్పు, ఈశాన్య భారతదేశంలో కొన్ని ప్రాంతాలు, పశ్చిమ మధ్య భారతదేశంలో కూడా సాధారణం కంటే కూడా తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. సో ఐఎండీ హెచ్చరికల నేపథ్యంలో ప్రజలంతా కూడా సాధారణంగా భరించలేని ఉష్ణోగ్రత ఉంటే గనక జాగ్రత్తలు తీసుకోవాలని ఇటు వైద్య నిపుణులు కూడా సూచిస్తున్నారు.